ఒక సేవకుడుగా నీ పని నీకు తెలియనప్పుడు ఎవరి పనిలోకి వెళతావు? నా చేను నా పని నాకు అప్పగిస్తే ఇంకో పనులు ఇంకో చేనులోకి వెళ్ళి నేను ఎలా చేసి ఊరుకుంటారేంటి? అది అతని యొక్క పొలము, అది అతని యొక్క పని, అది వారి యొక్క పని, అది వారు చేసుకుంటున్నారు. వాళ్ళకు నువ్వు వెళ్ళి పని చేస్తానంటే ఆడ కుదురుద్ది. కనుక ఏది ఏమైనా, పొలం బీడైపోయినా, పొలం పాడైపోయినా, పొలానికి చీడపీడలు పుట్టినా, పురుగులు పట్టినా, చెప్పాలి అంత నాశనం అయిపోయినా ఏమైనా పర్వాలేదు, మరలా ఆ వ్యవసాయదారుకుడు ఏం చేయాలి తెలుసా? ఆ బీడైన పొలాన్ని చక్కగా దున్నుకుని సాగు చేసుకుంటే అద్భుతమైన పంటను దేవుడు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు.